అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? చిత్రాన్నం ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఒకసారి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గ్లాస్ బియ్యం పాతవి తీసుకోవాలండి, శుభ్రంగా కడుక్కోవాలి. నాకు ఐడియా ఉంది ఇలా చేయబెట్టి చూడడం, మీకు లేకపోతే ఒకటికి ఒక ముప్పావు వాటర్ పోసుకోవాలండి. 1:30 వాటర్ పోసుకొని పెట్టేసుకోవాలి. కొబ్బరి ఎప్పుడైనా స్క్రాచర్ లేకపోతే ఇలా వెనక పార్ట్ తీసేసి పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకున్న మనకు తురుములాగా అవుతుందండి. అలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతలో అన్నం అవుతుంది కదా, మనం పోపుకి సిద్ధం చేసుకుందాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా అది, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కాస్త మినపప్పు, కొంచెం నువ్వులు, పసుపు అండి, నూనె, ఇవన్నీ సిద్ధం చేసుకొని రెడీగా పెట్టుకుందాం. మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి కరెక్ట్గా చిన్న టీ గ్లాస్ అంతా ఆయిల్ వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం వేగుతుందన్న టైంలోనే పల్లీలు, అది కాస్త వేగుతుందన్న టైంలో శనగపప్పు వేసుకోవాలండి. ఇవన్నీ కరెక్ట్ కొలతలు నేను లాస్ట్లో ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. పచ్చిమిర్చి వేసి వేగుతున్నప్పుడు ఆవాలు, జీలకర్ర అన్నీ వేసిన తర్వాత పసుపు వేయాలండి, కొంచెం ఇంగువ దించే ముందు. ఇప్పుడు కరివేపాకు వేసుకుని కొన్ని నువ్వులు దింపుకునే ముందు, ఇంకా అంటే ఎక్కువైతే మాడిపోతుందండి, అందుకని వేసేసుకుని ఆ పోపుని మనం చల్లార్చుకోవాలి. ఇంతలో అన్నం అయిపోయింది కదా, మనం ఇలా వెడల్పు దాంట్లో తీసుకుంటే ఏంటంటే విడివిడిగా అవుతుందండి. లేదంటే తడిపిన క్లాత్లో కూడా, కాటన్ క్లాత్లో కూడా మనకి ఎప్పుడైనా అన్నం ఎక్కువ వాటర్ పీల్చేసుకుంది అనుకుంటే అలా వేయవచ్చు. ఫస్ట్ పోపే వేయాలండి, వేస్తేనే అన్నం విడివిడిగా అవుతుంది. ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు కదా, నేనైతే చేయితో వేస్తున్నాను అందాదకి. మీరు ఒక టీ స్పూన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా, దాన్ని కాస్త పచ్చిదనం పోయే వరకు వేగనివ్వాలండి. వేగిన దాన్ని తీసుకొచ్చి ఇందులో కలపాలండి. శుభ్రంగా అన్నానికి అంతా పట్టాలి, అది కరెక్ట్గా పట్టిన తర్వాత ఇప్పుడు ఒక 4 నిమ్మకాయలండి. దీనికి ఏంటంటే కొలత చెప్పలేము, కొన్నిసార్లు నిమ్మకాయలు చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, అందుకని మనకి కలుపుతుంటేనే తెలిసిపోతుంది. ఎప్పుడైనా అన్నం దాదాపు చల్లారిన తర్వాతే కలపాలండి. కలిపి ఒక 5 to 8 minutes వరకు ఉంటే అన్నం సరిగ్గా పీల్చుకుంటుంది నిమ్మరసాన్ని. అంతే అండి, నైవేద్యం రెడీ. అమ్మకి పెడితే ఎంతో ఆనందం, మనము హ్యాపీగా ఉంటాం. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.